నెంబర్ 1 స్టోన్ ఫిష్. సేమ్ రాయిలా ఉండే ఈ చేపను ఎవరైనా చూస్తే మోసపోవాల్సిందే. ఎందుకో తెలుసా? అది సేమ్ రాయిలా కనిపిస్తుంది. ఎవరైనా రాయి అనుకొని ముట్టుకుంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఈ చేప శరీరంలో విషం ఉంటుంది. తెలుసో తెలియకో ఆ చేపను ముట్టుకుంటే యూరోటాక్సిన్ ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళి ప్రాణాంతకమవుతుంది. బ్రతికి బయటపడాలంటే ఆ చేప ముట్టుకునే శరీర భాగాన్ని కట్ చేయాల్సిందే. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, లేకపోతే ఆ మనిషి బ్రతకడం అసాధ్యం. అంత ప్రమాదకరమైన చేప ఇది. ఇండో పసిఫిక్ సముద్రంలో కరేబియన్ తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. 40 సెంటీమీటర్ల వెడల్పు, 2 కేజీల బరువు ఉంటుంది. దీని శరీరంపై కొన్ని ముళ్ళులు ఉంటాయి. వాటి నుండి విషం కూడా వస్తుంది. నెంబర్ 2 భయంకరమైన ప్రత్యేకమైన చేపలా కనిపించే ఈ చేప పేరు రెడ్ లయన్ ఫిష్. సౌత్ పసిఫిక్, హిందూ సముద్రాల లోపల ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కరేబియన్, బ్రెజిల్లో కూడా ఇవి ఉంటాయి. ఈ చేపల శరీరం గీతలతో చిన్న చిన్న ముళ్ళలతో ఉంటుంది. వీటికి చాలా విషం ఉంటుంది. ఈ విషం చాలా ప్రమాదకరమైనది. సముద్ర జీవులకే కాదు, మనుషులకు కూడా. దీనికి కాటు వేసే గుణం కూడా ఉంటుంది. ఇది కాటు వేస్తే ఊపిరి రానట్టు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది. తర్వాత విషమంతా శరీరంలోకి పాకి చనిపోతారు. నెంబర్ 3 మొరాయ్ ఈల్. చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. మామూలు ఈల్ చేపల కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. 5 అడుగుల పొడవు ఉంటుంది. దీని శరీరం కొంచెం లావుగా, నోరు కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ చేప తన ఆకారంతోనే భయపెట్టిస్తుంది. దాదాపు 200 రకాల మొరాయ్ ఈల్స్ చేపలు ఉన్నాయి. ఇవి రాళ్ల మధ్యలో ఉంటాయి. అంతేకాకుండా ఇవి వాటి నివాసాన్ని బట్టి వాటి శరీర రంగును మారుస్తుంది. మొరాయ్ ఈల్ పళ్లతో కాటు వేసి శరీరానికి అతుక్కుపోతుంది. ఇవి ఉప్పు నీటిలో, మంచినీటిలో నివసించగలవు. అంతేకాకుండా 10 నుండి 40 సంవత్సరాల వరకు జీవిస్తాయి.